హలో గైస్, ముందుగా అందరికీ నమస్కారం. సో ముందుగా మీ అందరికి నేనైతే సారీ అయితే చెప్తున్నాను. అది ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయ్యింది. దాదాపు 1 మంత్ అయితే అవుతుంది. సో నేను ఆల్రెడీ సెకండ్ వీడియో అయితే షూట్ చేశాను, బట్ అన్ఫార్చునేట్లీగా డిలేట్ అయితే అయిపోయింది. సో మీరైతే బాధపడకండి. ఇక నుంచి మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. సో ఇప్పుడు మేమైతే తిరుపతి వెళ్తున్నాం. సో తిరుపతి ఎలా వెళ్ళాం, ఏం కదా అనేది మీకైతే మంచి మంచి వీడియోస్ రూపంలో నేనైతే అందిస్తాను. సో గైస్, ఇక నుంచి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? సో గైస్, ఇంకా మన ఈ రోజు నుంచి మనకి తిరుపతి ట్రిప్ అయితే స్టార్ట్ అవబోతుంది మంది. సో ఇంకా మరి లేట్ చేయకుండా మన తిరుపతి ట్రిప్ అయితే మీకు వీడియో రూపంలో చూపిస్తాను. సో మేము ఎలాగెళ్ళాం, ఏం కదా అనేది మీకు మొత్తం వీడియోస్ లో అయితే మీకు చూడొచ్చు అనమాట. సో ఇంక మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గైస్, దిస్ ఈజ్ జీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు క్రియేటివ్ వరల్డ్. సో గైస్, ఇప్పుడైతే మనం విజయనగరం రైల్వే స్టేషన్ లో ఉన్నాం. సో ఇంకా మనకి ఒక గంటన్నర అయితే టైం ఉంది మన ట్రైన్ రావడానికి. సో ప్రెసెంట్ విజయనగరం వాతావరణం అయితే ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి ఫుల్గా. సో గైస్, ప్రెసెంట్ అందరం చెట్టు నీళ్ళలో కూర్చున్నాం. మా ఫ్యామిలీ అయితే ఆ ముందునైతే ఉంది. ఇంకా బోల్ టైం ఉంది కదా, అలాగా విజయనగరం స్టేషన్లో అయితే అటు ఇటు తిరుగుతున్నాం. ఏం చేయాలో తోచట్లేదు. ఇంకా మన ట్రైన్ అయితే ఇంకా గంటన్నర అయితే టైం పడుతుంది. హాఫ్ అన్ అవర్ లేట్లో అయితే ఉంది. ఇంతకీ మన ట్రైన్ అయితే చెప్పలేదు కదా, SMVT బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12845 SMVT బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇదైతే మనకి భువనేశ్వర్ నుంచి SMVT బెంగళూరు వరకు వెళ్తుంది. బట్ మనం ఓవరాల్ ఫుల్ జర్నీ కాదు కాబట్టి విజయనగరం టు తిరుపతి. ఇప్పుడు అయితే 1 o'clock ఎక్కుతాం. నైట్ 1:30 కల్లా మనం తిరుపతిలో అయితే దిగిపోతాం అనమాట. సో వీడు మా తమ్ముడు, తెలుసు కదా మీకు అందరికీ. ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడుకోవాలి. మనం ట్రైన్ ఎక్కిన తర్వాత చూద్దాం, ఓకేనా? సో గాయస్, ఇప్పుడు వస్తుంది కదా ట్రైను. అది వచ్చేసి అమృత్ భారత్ అన్నమాట. ఇప్పుడు వస్తున్న ట్రైను అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఉదనా టు బరంపూర్ వరకు వెళ్తుంది అనమాట ఈ ట్రైన్. సో ఈ ట్రైన్ వందే భారత్ తర్వాత అయితే లాంచ్ చేశారు ఈ ట్రైన్ ని. సో గైస్, వీళ్ళైతే మా ఫ్యామిలీ. ఈ పాప వచ్చేసి మా మేనకోడలు అనమాట, మా అక్కల కూతురు. సో కొంచెంసేపు ట్రైన్ వచ్చిందాక అలా టైం పాస్ చేసాము ఆడుకుని. ఆ తర్వాత మా అక్క, మా మేనకోడలు, మా అమ్మమ్మ వాళ్ళ ముగ్గురు అయితే వెళ్ళిపోయారు. నేను, మా పెద్దమ్మ, మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న, మా పెదనాన్న మేమైతే ఈ తిరుపతి ట్రిప్కి అయితే వెళ్ళాం అన్నమాట.
Superfast Express, platform number 8 per RE. సో ఇదే మన ట్రైన్, మేము వెళ్ళబోయే ట్రైన్ విజయనగరం టు తిరుపతి. యాక్చువల్గా ఇది నడుస్తుంది భువనేశ్వర్ టు బెంగళూరు అనమాట. ఇది వీక్లీ వన్సే ఉంటది, అంటే ప్రతి ఆదివారం ఉంటది ఈ ట్రైన్ లో మేము బుక్ చేసుకునే కోచ్ S3 స్లీపర్ కోచ్ మాదైతే. బాయ్ బాయ్ విజయనగరం. సో మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ విజయనగరంకి వస్తాను మేము. సో గైస్ ప్రెసెంట్ ఇప్పుడు మనం అయితే వైజాగ్ లో ఉన్నాము. ఇక్కడ మన కోచ్ రివర్సల్ అవుతుంది. మళ్ళీ మనం ఎలా వచ్చామో అలాగే బ్యాక్ అయితే వెళ్తాం. సో గైస్ ప్రెసెంట్ మనం వైజాగ్ నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇప్పుడు డైరెక్ట్గా సామర్లకోట వెళ్తుంది. అక్కడ నుంచి తిన్నంగా రాజమండ్రి. అంటే మన ట్రైన్ స్టేషన్లు ఎక్కడెక్కడ అవుతుందో చెప్తాను, ఒకసారి చూడండి. విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి. అంతే. అంటే మనం ఎక్కే స్టేషన్లు మాత్రం నేను చెప్పాను. ఓకేనా? చికెన్ బిర్యానీ సో గైస్ ఇప్పుడైతే రాజమండ్రి బ్రిడ్జి దగ్గరికి అయితే వచ్చాము. చూడండి మీరు కూడా. రాజమండ్రి బ్రిడ్జి అయితే చూపిస్తాను. మనం వెళ్తున్న బ్రిడ్జి వచ్చేసి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి అన్నమాట ఇది. సో మీకు రాజమండ్రి గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. పుష్కరాల గురించి ఆల్రెడీ పాత బ్రిడ్జి, వార్లైన్ బ్రిడ్జి ఒకటి ఉంటే ఆ బ్రిడ్జిని రీమోడల్ చేస్తున్నారు అనేసి, పైన పార్క్ కానీ రెస్టారెంట్స్ కానీ అవి చాలా వస్తాయనేసి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, న్యూస్లో గట్రా ఉంటాయి. సో అది కూడా అంటే అంత క్లారిటీగా కనిపించదు, కానీ చూడండి ఒకసారి చూపిస్తాను. చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో గైస్ ప్రెసెంట్ అయితే మనం తిరుపతిలో ఉన్నాం. వెల్కమ్ టు తిరుపతి. సో ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్న ఈ లైన్ ఏంటంటే, మనకి తిరుపతి పైన దర్శనాలు అవుతాయి కదా. సో ఆ దర్శనానికి కిందన SSD టోకెన్స్ ఇస్తారనమాట. రోజుకి 10,000 టోకెన్లు ఇస్తారు ఒక్కొక్క దగ్గర. అంటే 3 ప్లేసులు ఉంటాయి, 3 ప్లేసుల దగ్గర ఇస్తారు. ఒకటి రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం కాంప్లెక్స్ దగ్గర శ్రీనివాసం, తర్వాత ఈటికాసి భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుంది అలిపిరి దగ్గర. సో ఈ 3 ప్లేస్లోనే ఇస్తారు. మేము ప్రెజెంట్ అయితే ఆ లైన్లోనే నుంచున్నాం ఆ టికెట్ల కోసం. మేము నుంచున్నది అయితే 2:30 టైం అవుతుంది ఆల్మోస్ట్. ఆ టైంలో నుంచున్నాం. మనకి SSD టోకెన్లు ఇచ్చింది ఇక్కడే. ఆఖరికి మనం రీచ్ అయ్యాం. SSD టోకెన్లు కూడా మనకైతే దొరికాయి. చూడొచ్చు, ఇవి మా 6గురివి టోకెన్లు అనమాట, SSD టోకెన్లు. కానీ ఏ మాటకు ఆ మాట, తిరుపతిలో నిత్యం జనం ఉంటూనే ఉన్నారు. అస్సలైతే ఖాళీ అయితే లేదు.
ఇక్కడ నైట్ 2:30కి ఇంతమంది జనాభా అంటే చూసుకోవచ్చు మీరు కూడా. సో మేమైతే కొండపైకి వెళ్ళడానికి ఒక జీప్ అయితే మాట్లాడుకున్నాం. మెట్లయితే మా పెద్దవాళ్ళు కొంచెం ఎక్కలేరనేసి ఇలాగ జీప్ అయితే మాట్లాడుకున్నాం. ఇలా కొంచెం ముందుకు వస్తే ఎంట్రన్స్లో ఇలా గేట్ ఉంటుంది. ఈ గేట్లో లగేజ్ చెకింగ్ అవుతుంది. చెకింగ్ అయ్యాక మనం కొండపైకి అయితే ఇప్పుడు మంచి మంచి వ్యూ పాయింట్స్ ఎంజాయ్ చేస్తూ పైకి అయితే వెళ్దాం. మనం ఆ 14 కిలోమీటర్లు 7 కొండలు ఎక్కి ఈ పైకి అయితే వచ్చేస్తాం ప్రెసెంట్. ఇప్పుడు మన రూమ్ కోసం అయితే లైన్ లో వెయిట్ చేయాలి. సో మనకి రూమ్ కావాలంటే పైన సిఆర్ఓ ఆఫీస్ ఉంటది, అక్కడ వెళ్ళి లైన్ లో వెయిట్ చేయాలి. సో గైస్ ఇప్పుడు రూమ్ల కోసం అయితే పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చి రూమ్ లో అయితే రాలేదు. మావాడు చూడండి ఎత్తుంటుంది. వచ్చిన కానీ 1 గంట నుంచి సేవ అయిపోతుంది, కానీ ఇప్పుడు వచ్చి రూమ్ లేదు, నెంబర్లు మారుతుంది. పెద్దమ్మని చెప్పాలి 1367 జీవనం నాకు వచ్చింది 1520. పొద్దున్న నుంచి సేవే. రూమ్స్ కోసం టికెట్లు అయితే దర్శనం టికెట్లు అయితే దొరుకుతాయి, తన రూమ్స్ కోసం మాత్రం సేవ అయిపోయింది. ఫ్రీ దర్శనానికి టికెట్లకు 9 కట్టాము. ఆ తర్వాత రూమ్కి టికెట్లు తీసుకున్నాం. కొండ మీద రూమ్ల గురించి వెయిటింగ్ చేస్తున్నాం. మాది నెంబర్ వచ్చేసి 1520 రావాలి. తెల్లవారు నుంచి అలా కూర్చునే ఉన్నాం ఇక్కడ. చూడండి ఇక్కడ జనాల పొజిషన్. మా ఫోన్లో అయితే అక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నా. మా డాడీ ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నారు. ఫైనల్ గా మా నెంబర్ అయితే వచ్చేసింది. మాకు రూమ్ అలాట్మెంట్ వచ్చింది ఇక్కడ హెచ్విసిలోని. పదండి మా రూమ్ అయితే చూపిస్తాను. సో చూసారు కదా, ఇదే మా రూమ్ అయితే చాలా నీట్ గా ఉంది. 2 బెడ్లు ఇచ్చారు, మంచిగా వాష్రూమ్ కూడా నీట్ గా క్లీన్ గా ఉంది. 2 డస్ట్బిన్లు కూడా ఇచ్చారు. రూమ్ అయిన తర్వాత మేము గుండ్లకైతే వచ్చాము. సో గైస్ ఇప్పుడే మాకు గుండ్లు గట్ట అయ్యే స్నానం గట్ట అయ్యింది. ఇప్పుడు మా రూమ్ దగ్గర అయితే కింద కూర్చున్నాను నేను ప్రెజెంట్. మాకు దర్శనం అయితే రేపు ఈవినింగ్కి అయితే వచ్చింది. సో ఇక్కడ హెచ్విసి దగ్గరే మా రూమ్ అన్నమాట. పైన చూపిస్తాను చూడండి. ప్రెజెంట్ అయితే అలాగా లోపలికి తిరుపతి అలా చూద్దాం అనేసి ఇప్పుడు వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తాను, ఓకేనా?
ప్రెజెంట్ మనమైతే వేంగమమ్మ భవనం దగ్గర ఉన్నాం. ఇక్కడ నిత్య అన్నదానం అవుతుంది. సో ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ టెంపుల్ పక్కనే ఉంటుంది వేంగమాంబ. అక్కడ భోంచేసి మళ్ళీ మా రూమ్కి మేమైతే వెళ్ళిపోయాం. నైట్ రెస్ట్ తీసుకొని మరుసటి రోజు మార్నింగ్ ఇలా బస్సులో అయితే మళ్ళీ వేంగమాంబ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ అంటే టిఫిన్స్ పెడతారనమాట, బాగుంటుంది. సో అక్కడ వెళ్ళి టిఫిన్ చేసి కొండపైన ఉన్న 7 టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఆ 7 టెంపుల్స్ తిరుగుదామని ప్లాన్ చేసాం. నైట్ అయితే ఖాళీగా ఉంది, కానీ మార్నింగ్ మాత్రం కొంచెం రష్ అయితే ఉంది. సో ఆ లైన్లో కొంచెం నుంచున్నా, అంటే ఎక్కువసేపు ఏం లేదులేండి, ఒక 5 minutes గల నుంచొని ఇంకా డైరెక్ట్ లోపలికి వెళ్ళి టిఫిన్ చేస్తాం. సో టిఫిన్ చేసి అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ డ్యామ్ అయితే కనిపించింది, మీరు చూడొచ్చు డ్యాము. బస్ కోసం అయితే వెయిట్ చేసాం. బస్సు రాగానే బస్సు అయితే ఎక్కాం. సో గైస్, బస్సు ఎక్కిన తర్వాత మేము వచ్చిన ఫస్ట్ ప్లేస్ అయితే పాపనాశనం. ఇక్కడ ఏంటంటే కొండల లోపల నుంచి వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్ మన మీద పడితే మనం చేసిన పాపాలన్నీ తొలగుతాయి అనేసి ఇక్కడ ఉన్న నమ్మకం అన్నమాట. అక్కడ చాలామంది ఇలాగే వచ్చిన వాటర్ తోటి స్నానాలు చేసి పక్కనే ఉన్న టెంపుల్ని దేవుని దర్శించుకుంటారనమాట. మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు కూడా ఎప్పుడైనా తిరుమల వస్తే ఈ 7 టెంపుల్స్ మాత్రం మిస్ చేయకండి. సో మేము వాటర్లోనే తడిచి దేవుని దర్శించుకొని ఇక్కడి నుంచి అయితే బయలుదేరాం. నెక్స్ట్ మేము వెళ్ళింది ఆకాశగంగ ఏంటంటే ఇది కూడా సేమ్ అంతే, కొండలో నుంచి వాటర్ అయితే వస్తుంది. ఒక చిన్న రంధ్రం లాగా ఉంటుంది, అంటే మొత్తం కొండే, ఆ కొండ దగ్గర చిన్న రంధ్రం లాగా ఉంటుంది. ఆ వాటర్ ఏంటంటే గంగా నది అనమాట. గంగా అంటే ఇక్కడ నమ్మకం గంగా అనేసి, అది మన మీద జల్లుకుంటే ఇంట్లో పెట్టుకుంటే మంచిది. సో ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా అమ్ముతారు, చిన్న బాటిల్స్, దాంట్లో మనం పట్టుకొని తీసుకెళ్ళచ్చు. సో గైస్, మేమైతే ఈ 2 గుళ్ళు దర్శించుకొని
ఇంకా మాకు దర్శనానికి అయితే టైం అయిపోయింది. సో అందుకే మేము డైరెక్ట్ గా దర్శనానికి అయితే వచ్చాం. అంటే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ దర్శనానికి అయితే వచ్చాం. ప్రెసెంట్ అయితే మేము తీసుకున్న SSD టోకెన్లు కాబట్టి క్యూ లైన్ కొంచెం క్లియర్ గా ఉంది. ప్రస్తుతానికి అయితే లైన్ అంతా కొంచెం ఖాళీగా ఉంది. అంటే మాకు SSD టోకెన్లు ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను కదా నిన్న లైన్లో నుంచున్నాం అని. సో ఆ లైన్లోని నుంచడం వల్ల ఈరోజు కొంచెం ఫ్రీగా మేము వెళ్ళగలుగుతున్నాం. నాకు తెలిసి ఇంకొంచెం ముందు వరకు నాకు మొబైల్ ఎలా ఉంటుంది, అక్కడి నుంచి మొబైల్ అయిపోద్ది. దర్శనం అయిపోయి కలుద్దాం మరంట. ఇప్పుడైతే దర్శనం అయితే అయ్యింది. ఈవినింగ్ 5:30కి ఇలాగ వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు వచ్చాం. ఇప్పుడే మొబైల్స్ అవి తీసుకొని ఇదిగో మళ్ళీ మా అమ్మ లడ్డు ప్రసాదం అయితే తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప జయ 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 జయ. సో గైస్, తిరుమలలో దర్శనం గట్ట అంతా బాగా అయిపోయింది. ఇప్పుడు మేమైతే కిందకు వచ్చేస్తున్నాం. కిందకు వచ్చి గోవిందరాజుల టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ గోవిందరాజుల దర్శనం చేసుకొని డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి, అంటే మధ్యాహ్నం ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి విల్లుపురం ఇంటర్సిటీ ఉంటుంది. సో ఆ ట్రైన్ ఎక్కి మేము తిరువన్నామలై వెళ్ళాం. అంటే అక్కడ అరుణాచలం అనమాట తిరువన్నామలై అంటే. సో అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్ళాం. అదంతా పార్ట్ 2లో వస్తుంది. ఓకేనా? హాయ్ గైస్, ఇప్పుడే గోవిందరాజు దర్శనం అయితే అయ్యింది. ఇప్పుడు తిరువన్నామలై వెళ్తున్నాం, విల్లాపురం ఇంటర్సిటీ.